నమస్తే. ప్రజాభవన్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు భేటీ కాబోతా ఉన్నారు. విభజన అంశాలపైన భేటీ ఉండబోతుందన్న చర్చ బలంగా జరుగుతూ ఉంది. నిజంగా విభజన అంశాలపైన చర్చ జరగబోతా ఉందా? తెలంగాణ మేలు కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నా, లేకపోతే ఇద్దరు కలిసి తెలంగాణని ఆగం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారన్న చర్చ బలంగా జరుగుతూ ఉంది. సో ఇవన్నీ అంశాలపైన మాట్లాడదాం. నాతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ జర్నలిస్ట్ తెలంగాణ విఠల్ గారు మనతో పాటు. నమస్తే. నమస్తే. రేపు చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు భేటీ కాబోతా ఉన్నారు. సో భేటీ వెనకాల ఏమైనా రహస్యం ఏమైనా ఉందా? నిజంగా తెలంగాణ మేలు కోసమే ఇద్దరు ముఖ్యమంత్రులు తెలంగాణ రాష్ట్రంలో, అది ప్రజాభవన్లో భేటీ అవుతా ఉన్నారు. సో ఏముంటుందని మీరు అనుకుంటా ఉన్నారు? ముఖ్యంగా భారతదేశం రాజ్యాంగం ప్రకారం యూనియన్ ఆఫ్ స్టేట్స్, ఆ యూనియన్ ఆఫ్ స్టేట్స్లో అన్ని రాష్ట్రాలు కూడా మన ఫెడరల్ గవర్నమెంట్లో రాష్ట్రాల పాత్ర రాష్ట్రాలకు ఉంటుంది, కేంద్రాల పాత్ర కేంద్రాలు ఉంటాయి. ఈ ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రం పొరుగు రాష్ట్రంతో కూడా నదీ జలాల ఇష్యూ కావచ్చు, రకరకాల ఇష్యూస్లతో మంచి రాజ్యాంగ ప్రకారం ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉండాలనేది ఉన్నాం. ఆంధ్ర తెలంగాణ మూమెంట్ అనేది కొంచెం ఎమోషనల్గా ఆంధ్ర వల్ల మేము నష్టపోయినాం అనే ఒక ఎమోషన్ మూమెంట్తో వచ్చి తెలంగాణ ఏర్పడ్డప్పుడు కొంచెం ఆ వేడి వాతావరణం ఉండే. గత 10 సంవత్సరాల్లో ఆ సోదర భావం పెరిగింది, ఎక్కడ కూడా ఆ డిఫరెన్సెస్ పోయినాయి. ఇప్పుడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవడం అనేది చాలా మంచి పరిణామం. గతంలో కూడా జగన్ గారు, కేసీఆర్ గారు కలిసిరు, రకరకాల ఇష్యూస్ అయినాయి. కాకపోతే వీళ్ళు ఇద్దరు కలిసేది రాజకీయ పరమైన ఎజెండా కోసమా, ప్రజల ఎజెండా కోసమా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రధానంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసినప్పుడు ఈ పెండింగ్ సమస్యలు ఏమున్నాయి, ముఖ్యంగా ఈ విభజన హామీల చట్టంలో కేంద్ర ప్రభుత్వం మీద ఎంతవరకు ఒత్తిడి తీసుకొస్తారు, ఈ ఇద్దరు కలిసి రెండు రాష్ట్రాల ప్రజలకు ఏం న్యాయం చేస్తారు. ఇప్పుడు ప్రధానంగా తీసుకుంటే తెలంగాణ ఉద్యమం ఏర్పడ్డప్పుడు 7 మండలాలు, ఖమ్మం జిల్లాలో ఉన్న 7 మండలాలని బలవంతంగా ఆర్డినెన్స్ ద్వారా కలిపింది కేంద్ర ప్రభుత్వం, అప్పుడున్న ప్రభుత్వం. మొన్న చంద్రబాబు నాయుడు గారు గెలిచి ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఆయన మాట్లాడిన మొట్టమొదటి మాట, నేను ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం కట్టుబడి ఉన్నా, గతంలో తెలంగాణలో ఉన్న 7 మండలాలని ఆంధ్రప్రదేశ్లో కలిపితేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తా అని చెప్పిన. అంతకుముందు మోడీ గారికి చెప్తేనే అప్పుడు తప్పకుండా ఆర్డినెన్స్ ఇచ్చారు. అంటే ఆయన స్పష్టంగా ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఎంతకైనా సిద్ధం అనేది. మనం గతంలో ఏమనుకున్నాం, కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ప్రభుత్వం కలిపింది ఆర్డినెన్స్ ద్వారా అని చాలామంది బీజేపీని తిట్టినాం. కానీ చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ చెప్పారు, నేను మోడీ గారి మెడ మీద కత్తి పెట్టి చేసిన అని చెప్తున్నాడు. అంటే వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి అనేది ఇంపార్టెంట్. మరి వాళ్ళకి అంత ఉన్నప్పుడు పోలవరంలో ముంపు గ్రామాల కోసం తెలంగాణలో ఉన్న 7 మండలాలు దాదాపు 212 గ్రామాల భూములు పోయినాయి, గిరిజనుల జీవితాలు ఆగమైపోయినాయి. అదేవిధంగా భద్రాచలంని ఆనుకోనున్న 5 గ్రామాలు, ఉదాహరణకి చూస్తే ఈ 5 గ్రామాల ఇష్యూ ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు ఆ రోజు కలిపిన 7 మండలాల్లో భద్రాచలం రూరల్ మండలము, కూనవరం మండలము, విఆర్పురము, చింతూరు, అదేవిధంగా అశ్వారావుపేట నియోజకవర్గంలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు, బూర్గంపాడు మండలం పినపాక నియోజకవర్గాలు కలిపారు. వీటిలలో ఒకటి కన్నాయిగూడెము, ఎటపాక, పిచ్చుకలపాడు, పురుషోత్తంపట్నం, గుండాల. ఈ 5 గ్రామాల పరిస్థితి ఎట్లుందంటే, ఈ 5 భద్రాచలంకి 1 నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఈ 5 గ్రామాల తర్వాత మళ్ళా తెలంగాణ ఉంటుంది. అంటే తెలంగాణలో ఉన్న భద్రాచలము, ఆంధ్రాలో ఉన్న 5 గ్రామాలు దాటుకొని మళ్ళీ తెలంగాణకి వెళ్లాల్సి వస్తుంది. ఎంత దారుణమైన, అంటే అప్పుడున్న అధికారులు అనాలోచిత నిర్ణయం వల్ల చేయడం వల్ల భద్రాచలం అనేది అయోధ్య, దక్షిణ అయోధ్య అంటాం, చాలా ఇంపార్టెంట్ టెంపుల్ కదా. భద్రాచలం పట్టణంలో కనీసం చెత్త వేయడానికి కూడా ప్లేస్ లేదు. భద్రాచలము టెంపుల్, భద్రాచలము పట్టణం మాత్రం తెలంగాణలో ఉంది. ఆ చుట్టూ ఆనుకోని ఉన్న 5 గ్రామాలు ఆంధ్రాలో ఉన్నాయి. వాళ్ళు రంపచోడవరం, వాళ్ళ నియోజకవర్గం రంపచోడవరం, అది దాదాపు 200 కిలోమీటర్లు ఉంటుంది. వాళ్ళు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ పాడేరు వెళ్ళాలంటే దాదాపు 500 కిలోమీటర్లు వెళ్ళాలి. వాళ్ళకి భద్రాచలం ఏమో ఒక 1 కిలోమీటర్ టు 9 కిలోమీటర్స్ ఉంటుంది. ఈవెన్ అంబులెన్స్ రావాలన్నా కూడా గవర్నమెంట్ అంబులెన్స్ వాళ్ళకి రంపచోడవరం, పాడేరు నుంచి రావాలి. ఎందుకంటే ఏ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సేవలు ఆ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ప్రైవేట్ సర్వీసెస్ అంటే ఓకే. ఈ చాలా మంది ట్రైబల్ ఏరియాస్లో ఉన్నాయి, అక్కడ ఘాట్ రోడ్ ఉంది, చాలా ఇబ్బంది. వాళ్ళు ఈ 5 గ్రామాల ప్రజలు కానీ 7 మండలాల ప్రజలు కానీ చాలా, అంటే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే ముందు, కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా ప్రజలకి అనుకూలంగా ఉండాలి. ఇప్పుడు డీసెంట్రలైజేషన్ అనేది పరిపాలన వికేంద్రీకరణ అంటాం. వీళ్ళకి ఏమైందంటే ఈ 5 గ్రామాలు కలపకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు చదువుకున్నంతా కూడా చిన్నప్పటి నుంచి లోకల్ తెలంగాణ అవుతారు. ఇప్పుడు ఆంధ్రాకి నాన్ లోకల్, తెలంగాణకి నాన్ లోకల్ అయిపోతున్నారు. వాళ్ళకి అక్కడ ఆంధ్రాలో ఉద్యోగాలు రావట్లే, ఇక్కడ తెలంగాణలో ఉద్యోగాలు రావట్లే.
హెల్త్ సర్వీసెస్లో అదే విధంగా ఇబ్బంది, రెవెన్యూ విషయాలలో అదే విధంగా ఉంది. ఈ భద్రాచలం టెంపుల్కి ఆనుకోనున్న భూములు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఆంధ్రాలో ఉండడంతో టెంపుల్కి కూడా నిర్వహణ లేకుండా అయిపోయింది. ఆ గ్రామాలలో ఉన్న ల్యాండ్లు, ఇప్పుడు ప్రతి దేవాలయానికి భూములు ఉంటాయి, ఆ భూములన్నీ ఆంధ్రాలో ఉండడంతో టెంపుల్కి కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, మీరు ఇంత అశాస్త్రీయంగా దీని వెనకాల ఎవరికి ప్రయోజనం ఉంది? ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అటు ఆంధ్ర ప్రజల వ్యతిరేకం కాదు, ఇటు తెలంగాణ ప్రజల వ్యతిరేకం కాదు. ప్రభుత్వం అప్పుడు అనాలోచితంగా చేయడం వల్ల 5 గ్రామాల ప్రజలు గత 9 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు. మాది కూడా ఖమ్మం జిల్లానే, మాది కొత్తగూడెం, భద్రాచలం 40 కిలోమీటర్ల దూరం. చాలా మంది అక్కడ నుంచి ప్రజలు వచ్చి, అన్న మీరన్న ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళమంటే గతంలో ఉన్న కేసీఆర్ గారు పట్టించుకోలేదు. నేను స్వయంగా గవర్నర్ గారి దగ్గరికి ఆ గ్రామ ప్రజల్ని తీసుకెళ్తే పాత గవర్నర్ తమిళసై గారు దాదాపు ఒక 5-6 సార్లు వచ్చారు. గవర్నర్ గారు మారకపోతే మేము గవర్నర్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రపతి దగ్గరకు కూడా ఇష్యూ వెళ్దామని చూసినాం. నేను స్వయంగా గవర్నర్ గారిని తీసుకెళ్లి 2-3 రోజులు పర్యటనకు కూడా తీసుకెళ్ళిన. అక్కడ ఉన్న గిరిజనులు కానీ, భద్రాచలం డెవలప్మెంట్ ఫోరం ఇప్పుడున్న తెల్లం వెంకట్రావు గారు కానీ, అక్కడ పనిచేస్తున్న పిల్లలు యూత్ ఉన్నారు, భద్రాచలం డెవలప్మెంట్ ఫోరం సవీన్ అని, అక్కడ సతీష్ అని చాలా మంది పిల్లలు, వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మొన్న మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా లెటర్ రాశారు ఈ 5 గ్రామాలని తెలంగాణలో కలపాలని చెప్పి. అదేవిధంగా డిప్యూటీ సీఎం భట్టి గారు కూడా చెప్పారు, మేము ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఖమ్మం జిల్లా వాసిగా ఏం చెప్తున్నామంటే, మీరు ఇమీడియట్గా ఈ 5 గ్రామాల సమస్యని పరిష్కరించాలి. అదేవిధంగా 7 మండలాలకి నష్టపోయింది, తెలంగాణ రాష్ట్రం రావడం వల్ల నష్టపోయింది ఆ 7 మండలాల ప్రజలు. 7 మండలాలు దాదాపు 200 నుంచి 220 గ్రామాల ప్రజలు, మొత్తం గిరిజనులు. వాళ్ళని గోదావరిలో, పోలవరంలో ముంచి ఇవాళ వీళ్ళంతా మంత్రులు అవుతారు. నష్టపోయింది నిరుద్యోగులు, గిరిజనులు. మరి ఆ 7 మండలాల గురించి ఎవరు మాట్లాడట్లే. ఇప్పుడు చాలా వరకు పోలవరం రీహాబిలిటేషన్ ప్యాకేజ్ కింద, RR ప్యాకేజ్ కింద, రీహాబిలిటేషన్ అండ్ కంపెన్సేషన్ ప్యాకేజ్ కింద ఆ చాలా గ్రామాల ప్రజలకు ఇంకా డబ్బులు కూడా రాలేదు. కాబట్టి ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని 2 ముఖ్యమంత్రులు ఆ 7 మండలాల్లో ఉన్న ప్రజలకి రీహాబిలిటేషన్ రావాలి. ఈ 5 గ్రామాలను ఇమీడియట్గా తెలంగాణ కలపాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇదొక ఇష్యూ అయితే, విభజన చట్టంలో ఏముంది, 10 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ అనేది పూర్తిగా తెలంగాణకు వస్తుందని చెప్పారు. ఇప్పుడు తెలంగాణలో చాలా కార్పొరేషన్, 32 కార్పొరేషన్లు ఉంటాయి. ఈ సపోజ్ హ్యాండ్లూమ్స్ కార్పొరేషను, హ్యాండీక్రాఫ్ట్స్ కార్పొరేషను, లేపాక్షి, ఈ కార్పొరేషన్ ఆస్తులు అనేవి అటు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండవు. అవి అటు ఆంధ్రాలో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి. తెలంగాణలో ఉన్న ఆస్తులన్నీ తెలంగాణకు చెందే విధంగా ఇమీడియట్గా డెసిషన్ తీసుకోవాలి. అది ఇప్పటికే చాలా పెండింగ్ ఉంది. అదేవిధంగా విద్యుత్ బకాయిలు ఉన్నాయి. అప్పుడు APSCB ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే. ఇప్పుడు సపరేట్ అయినాక ఆంధ్ర నుంచి తెలంగాణ బోర్డుకు రావాల్సి ఉన్నాయి, తెలంగాణ నుంచి ఆంధ్ర బోర్డుకు రావాల్సి ఉన్నాయి. ఆ విద్యుత్ పెండింగ్లు కూడా క్లియర్ అయిపోవాలి. 10 ఏళ్ళు దాటింది కాబట్టి 2 రాష్ట్రాలు ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో సోదర భావంతో 2 రాష్ట్రాలు పోటీ పడి డెవలప్ కావాలని కోరుకుంటున్నాం. ప్రజల్లో కానీ తెలంగాణ వాదుల్లో ఒక భయం ఏముందంటే, చంద్రబాబు నాయుడు ఇప్పుడు అక్కడ అధికారంలో ఉన్నారు, కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారి ప్రభుత్వంకి ఈయన మద్దతు అవసరం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి, పరిపాలనలో ఆయనకంటూ ఒక ఇమేజ్ ఉంది. కాబట్టి ఆయన అక్కడ అది మన అమరావతి సిటీ డెవలప్మెంట్ చేసుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక ప్యాకేజ్ తీసుకున్నట్టే మనం కూడా తెలంగాణ డెవలప్మెంట్ కోసము, ఇప్పుడు బయారం స్టీల్ ఇంతవరకు కాలేదు, బయారం స్టీల్ అట్లనే ఉంది. గిరిజన యూనివర్సిటీ మొన్న వచ్చింది. తెలంగాణకి ప్రత్యేకంగా రావాల్సిన అన్ని కూడా మనం తీసుకోవాలి. ఆ దిశగా ఈ చర్చలు జరగాలని కోరుకుంటున్నాం. సో రేవంత్ నిజంగా ఆ క్లారిటీతో ఉన్నట్టు మీకు అనిపిస్తా ఉందా? అంటే చంద్రబాబుతో భేటీలో తెలంగాణకు నిజంగా మేలు జరగాలని ఆలోచనతో రేవంత్ రెడ్డి ఉన్నట్టు మీకు అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి గారితో చంద్రబాబు నాయుడు వ్యక్తిగత మీటింగ్ కాదు, ఇది 2 ప్రభుత్వాల మధ్య జరుగుతున్న చర్చ. 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని చర్చించుకొని ప్రజలకు పనికొచ్చే విధంగా చర్చ జరగాలి. పెండింగ్ ఉన్న అంశాలన్నిటి కూడా పరిష్కరించుకోవాలి. ఇప్పుడు కృష్ణానది జలాల ఇష్యూ ఉంది, అది బిజినెస్ ట్రిబ్యునల్ దగ్గర జరగాలి. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో జరిగేది కేంద్ర ప్రభుత్వంలో జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో వీళ్ళిద్దరు కూర్చొని పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాము. 2 రాష్ట్రాల ప్రయోజనాల కోసం మీటింగ్ జరగాలి తప్ప ఈ ఇద్దరు గురువు శిష్యులు తమ రాజకీయ అవసరాల కోసం అన్నట్టు కాకుండా ఉండాలి. చర్చ బయట అదే జరుగుతూ ఉంది. సో ఏపీలో అటు జగన్ పార్టీని మొత్తం ఖతం చేసే దిశగా, ఇటు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పార్టీ ఖతం చేసే దిశగా సో వీళ్ళు అడుగులు ఉండబోతూ ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో ఈ ప్రాంతంలో సిటీ ప్రాంతంలో వస్తూ ఉంటే ఆల్రెడీ ఆ పసుపు వికసించినట్టుగా అనిపిస్తూ ఉన్నది. మళ్ళీ తెలుగుదేశం జెండాలు కావచ్చు, తెలుగుదేశం కండువాలు కావచ్చు, ఫ్లెక్సీలు కావచ్చు, మళ్ళీ వెలిసినట్టుగా అనిపిస్తూ ఉంది. సో తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ టీడీపీని బలోపేతం చేయడానికే ఈ భేటీ ఏమన్నా జరగబోతుంది అనుకుంటున్నారా?
రేపు అంటే మనం ఎప్పుడు కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు కలుస్తున్నారు కాబట్టి ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం కలిసి తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసము ఆంధ్ర ప్రాంత ప్రయోజనాల కోసం కలుస్తున్నారు అనుకుంటాం. ఒకవేళ ఇది రాజకీయ ఎజెండా కోసం రహస్య ఎజెండా ఉంటే ఈ మీటింగ్ తర్వాత ఏం చెప్తారు వాళ్ళు, ఏం మాట్లాడతారు, దీని తర్వాత వాళ్ళ చర్యలు ఏముంటాయి అనే దాన్ని బట్టి మనం విమర్శిద్దాము. తెలంగాణ వాదం అనేది బతికే ఉంది. తెలంగాణ అస్తిత్వం కోసం ఇన్ని వందల మంది చచ్చిపోయినట్టుగా తెలంగాణ భూమిపుత్రులకి ఎటువంటి అన్యాయం జరిగినా కూడా తెలంగాణ ప్రజలు క్షమించారు. కాబట్టి మంచిగా జరగాలని కోరుకుంటున్నాం, ప్రజలకు ప్రయోజనం జరగాలని కోరుకుంటున్నాం. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది తెలంగాణ ఉద్యమకారుడు సీనియర్ జర్నలిస్ట్ తెలంగాణ విఠల్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తుండే కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.